ఏమండి నరేంద్ర మోడీ గారు, మీరు మూడవసారి అధికారంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికా లేదా ముస్లిం మైనార్టీలను టార్గెట్ చేయడానికా? ఈ ప్రశ్నలు అడిగింది ఎవరనుకుంటున్నారా? ప్రస్తుతానికి ట్రెండింగ్ లో ఉన్న తమిళనాడు స్టార్ హీరో విజయ్ గారు. విజయ్ గారు ఏదైతే టీవీకే పార్టీని స్థాపించారో వారి సభల్లో ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. దేశ ప్రధానమంత్రిని, బీజేపీ పార్టీ నాయకుడిది, ప్రస్తుతం 3 సార్లు అధికారంలో వచ్చి ఎంతో బలిష్టంగా ఉన్న ఆ పార్టీని విజయ్ లాంటి యాక్టర్ ప్రశ్నించడం అనేది చాలా మంది ఆయన్ని ప్రశంసిస్తుంటే, ఏదైతే ఆయన గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీతో పొత్తు లేదు అన్న తర్వాత రిజల్ట్స్ తర్వాత వాళ్లతోనే పొత్తులోకి వెళ్లిపోతారు అని చెప్పి వారిని టార్గెట్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. చూడాలి మరి ఏదైతే యాక్టర్ విజయ్ గారు ఉన్నారో, తమిళనాడులో కమల్ హాసన్ కు, రజనీకాంత్ కు తదితరులకు సాధ్యం కాని ఏదైతే ఫీట్ ఉందో కేవలం జయలలిత తదితరులు సాధించింది ఈయన కూడా సాధిస్తారా లేదా విజయ్ గారు అనేది భవిష్యత్తులోనే తేలనుంది. మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.